ఇట్లకి ఇక్కడ చూపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి అమ్మ? సో ఫ్రెండ్స్, ఇవేంటి తెలుసా మీకు? ఇవి సీడ్స్ అంటారు. ఇదేం బూడిద గుమ్మడికాయ కాదు, పుచ్చపండు పుచ్చకాయ గింజలు అన్నమాట. ఈ గ్రీన్ కలర్వి. ఇవేమో గుమ్మడికాయ ఉంటాయి కదా, గుమ్మడికాయ గింజలు అన్నమాట. దగ్గర చూపెట్టు. ఇవి ఆల్ టైప్స్ సీడ్స్ అన్నమాట. వీటిని ఏం చేస్తారంటే, వీటిని కొంచెం లైట్గా వేంపుకొని మిక్స్ పట్టుకొని ఒక పొడిలాగా చేసుకొని పాలల్లో కానీ ఓట్స్లో కానీ వేసుకొని కలుపుకొని తినాలన్నమాట. చాలా వరకు ఇలా చేసుకోవడం చాలా ఇష్టపడరు. కాకపోతే ఇష్టం చేసుకొని అయితే పొడి చేసుకొని పాలల్లో కానీ ఓట్స్లో కానీ తినండి. ఒక 1 వీక్ వరకు చూడండి ఎంత హెల్తీగా ఉంటారో మీరే చూస్తారు. కానీ కొంతమంది అయితే తింటారు, చాలా వరకు అయితే తినరు, ఇష్టపడరు అన్నమాట. ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్, ఓకేనా? మేమైతే చాలా అంటే చాలా తింటాం. పేస్ట్ వేసుకొని పాలల్లో కానీ ఓట్స్లో కానీ, కొందరైతే పొడి కూడా అందులో షుగర్ వేసుకొని కలుపుకొని కూడా తినొచ్చు. బట్ పాలల్లో కానీ ఓట్స్లో కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నా వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే కొంచెం జలుబు లేసింది, మళ్ళీ బాగా దగ్గు అనేది వస్తుంది, అందుకే వాయిస్ అనేది చేంజ్ అయింది. బట్ పర్లేదు, కొంచెం అయితే వాయిస్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మరీ అంత చేంజ్ అయితే కొంచెం తగ్గింది వాయిస్ అనేది, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. పర్లేదు, మంచిగానే వాయిస్ అయితే వినబడుతుంది కదా అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది ఉట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేనైతే ఈ లాగ్ అయితే తీస్తున్నా. ఇదైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్. మళ్ళీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే వెయిట్ లాస్ అవుతారు ఓట్స్లో కలుపుకొని తింటే. ఇంకా కొంచెం వేడి కాగానే కొంచెం అంటే లైట్గా వేంపుకోవాలి, మరీ అంత బ్లాక్ అయ్యేదాకా వేంపొద్దు అన్నమాట. లైట్గా వేంపుకొని కొంచెం చల్లరినాక మనం మిక్స్లో అయితే పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ మరీ అంత మెత్తగా అయితే చేయొద్దు, జస్ట్ కొంచెం ఒక రౌండ్కే అట్లా మిక్సీ పట్టి ఇట్లా తీసేయాలన్నమాట. మరి పొడి అయితే ఇంకా మొత్తం మెత్తగా అవుతుంది. జస్ట్ లైట్గా వేపుకోవాలన్నమాట. అంటే సీడ్స్ కనపడకుండా కొంచెం అట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా అయితే ఒకసారి ట్రై అయితే మీరు చేయండి. ప్రతిసారి ట్రై చేయండి అంటున్నా కదా. ఎందుకు ట్రై చేయాలంటున్నానంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేనైతే ట్రై చేయాలని అనేసి అంటున్నా. ఇలా వేపుకొని మిక్స్ పట్టుకొని స్టోర్ చేసుకొని రోజు డైలీ పాలలో కానీ ఓట్స్లో కానీ అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి అయితే సూపర్ మంచిది. నేనైతే మరీ అయితే చెప్తున్నా, ఆరోగ్యానికి మంచిది, హెల్త్ అన్నమాట. హెల్త్ ఫుడ్ అనే కాకుండా అప్పుడప్పుడు ఇలా వేపుకొని అయితే మిక్స్ పట్టుకొని స్టోర్ చేసుకొని ఈ పొడి అయితే ఓట్స్లో వేసుకుంటే మాత్రం చాలా ఆరోగ్యం. అప్పుడప్పుడు ఇట్లా కూడా తినాలన్నమాట. మళ్ళా చాలా వరకు డైట్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు ఇట్లనే చేసుకుంటారు. బయట పేస్ట్ కొనుక్కొచ్చుకునే బదులు ఇట్లా మనము ఇంట్లోనే సీడ్స్ తెచ్చుకొని వేపుకొని మిక్స్ పట్టుకొని స్టోర్ చేసుకొని డైలీ కొంచెం వేసుకుంటే చాలా బెనిఫిట్ కదా. పొడి అంటే కొంచెం లైట్గా వస్తుంది, కొంచెం అంటే కొంచెం ఒక ప్యాకెట్లో ఇంత వస్తుంది, రేటు బాగుంటుంది రేట్స్. ఇలా వేసుకుని చాలా 2 వీక్స్ అయ్యే సరిపోయేటట్టు ఇలా చేసుకుంటే 2 months దాకా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారా ఎంత తేడా ఉంటుందో? బయట కొనుక్కొచ్చుకునే కానీ ఇంట్లో వేసుకొని స్టోర్ చేసుకొని రోజు వేసుకుంటే చాలా డేస్ అయితే యూజ్ అవుతుంది అన్నమాట, సేఫ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరైతే యూజ్ చేయండి ఈ సీడ్స్ అయితే, ఓకేనా? దూరం జరిగిందా?
ఇట్లా పెట్టు. కొంచెం 5 minutes అయ్యేదాకా ఎంపాలి అంతే. లైట్గా ఎంపితేనే ఫ్లేమ్ ఎంత ఫ్లేమ్లో పెట్టాలి? 10 20 15. కొంచెం 5 minutes అయ్యేదాకా ఇట్లా ఉంచాలి. కొంచెం వేగినాక మిక్సీలో పడితే అయిపోతుంది అంతే. ఇట్లా ఇట్లా మంచిగా ఎత్తా. కొంచెం ఒక 5 minutes అయితే అయిపోయినాక మిక్సీ పట్టేస్తే పొడి వేసినాక ఒక బాక్స్లో పెట్టుకొని స్టోరేజ్లో పెట్టుకుంటే అయిపోతుంది. స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. మనకు కావాల్సినప్పుడల్లా పాలల్లో కానీ పోసుకొని తింటే అయిపోతుంది. చాలా విటమిన్ తెలిసేది, మస్తు ప్రోటీన్, మస్తు బలం అన్నమాట. సో ఫ్రెండ్స్ కొంచెం వేడి కాగానే చల్లారిన తర్వాతకి 5 minutes 10 minutes చల్లారిన తర్వాతకి నెక్స్ట్ మిక్సీ గిన్నెలు అయితే వేస్తున్నా. అంటే ఒకటేసారి పట్టకుండా కొంచెం సగం సగం పట్టాలన్నమాట. ఎందుకంటే మిక్సీ తిరగాలి కదా, అందుకే కొంచెం నేనైతే సగం వరకు అయితే వేస్తున్నా. వేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. సో ఇలా దూరం నుంచి ఏదో బోర్ కొడుతుందని స్కిప్ చేయకండి. ఆరోగ్యానికి అయితే మంచిది అన్నమాట. ఇది హెల్త్ ఉపయోగపడుతుంది కాబట్టి నేనైతే ఒక 5 minutes స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. నా వాయిస్ కూడా మీరైతే అర్థం చేసుకోండి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేనైతే చెప్తున్నా. స్కిప్ అయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? చల్లారినాక మిక్సీలో పట్టేస్తే అయిపోయింది. ఫైనలీ ఇగో ఇలా అయిపోయినాయి. సేమ్ సత్తిపిండి స్మెల్ దసరాకి చేసుకుంటారు చూడు, అలా స్మెల్ అయితే వస్తుంది. ఇలా వేసుకొని పాలల్లో కలుపుకొని మిక్సీ వేసుకొని మంచిగా తాగాలన్నమాట. సో ఇలా అయిపోయింది. మనం ఈ గిన్నెలు వేసేసుకుంటాం.
వస్తాయి నేను వేస్తాను. చూడండి ఆగ్గా వేయించుకోవాలి. ఇది